సాధారణంగా పార్లమెంట్ అంటే అర్థం ఏంటి? పార్లమెంట్ అంటే మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి శాసనాలైనా గాని, ఎటువంటి రాజ్యాంగ మార్పులైనా గాని మార్చడానికి ప్రధానమైన ప్రదేశం అది. అక్కడ మన భారతదేశం నుంచి పెద్దలందరూ కూడా వెళ్లి అక్కడ మన రాజ్యాంగ మార్పుల గురించి బిల్లులు, మన భారతదేశానికి సంబంధించిన శాసనాల గురించి కొన్ని ప్రముఖమైన విషయాల గురించి అక్కడ కూర్చొని చర్చించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా పక్షాలు, వామపక్షాలు అన్నీ కూడా కూర్చొని, దాని మీద సుదీర్ఘమైన చర్చలు కొనసాగిస్తూ, దేశానికి ఎంత ఉపయోగపడుతుందో కూడా తెలుసుకొని, అక్కడ చర్చలు జరిపిన ప్రదేశం పార్లమెంటు. మరి అటువంటి పార్లమెంట్‌లోని సభ్యులు ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరు కూడాను గౌరవప్రదంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా సభను గౌరవించాలి. కానీ అటువంటి పార్లమెంట్‌లోని మొత్తం ఎంపీలు, అదేవిధంగా పార్లమెంట్ స్పీకరు అందరూ కలిపి కొట్టుకున్నారు. ఎలా కొట్టుకున్నారంటే, మహిళా ఎంపీలైతే జుట్లు పట్టుకొని పీక్కున్నారు. స్పీకర్‌నైతే పక్కకి నెట్టేశారు. అసలు చాలా దారుణంగా ఉంది. ఆ వీడియో చూస్తుంటే నాకు పార్లమెంటా? లేకపోతే ఇదేదైనా కూరగాయల సంత అన్నట్టుగా అనిపించింది నాకు. ఒక చేపల బజార్‌లోని నాకు కావాలి మీద పడతారు కదా! ఆ విధంగా అయితే నాకు ఆ పార్లమెంట్ అనిపించింది. అసలు ఆ ఘటన ఎక్కడ జరిగిందనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకునే ముందు దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో, పార్లమెంట్‌లో నగర పారదర్శక అనే విషయం మీద చర్చించుకుంటున్నారు మొత్తం అంతా. ఎంపీలందరూ కూడా కూర్చొని స్పీకర్ ఆధ్వర్యంలో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే, ఆ దేశంలోని బాగా అవినీతి ఎక్కువ. విపరీతమైన అవినీతి ఎక్కువ. దాని గురించి నగర పారదర్శకత అనే దాన్ని చట్టాలను తీసుకొచ్చారు. ఆ చట్టాలు తీసుకొచ్చినప్పుడు వామపక్షం ఉందో, వామపక్షానికి, ప్రభుత్వానికి ఇద్దరికి మధ్య కూడాను విపరీతమైన గొడవ జరిగింది. ఎందుకు జరిగిందంటే, ఈ అవినీతికి సంబంధించిన నగర పారదర్శకత అనేదాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రద్దు చేసిందన్నమాట. ఈ రద్దు చేయడం, ఈ వామపక్షాలన్నీ కూడా ఈ రద్దు చేయడం విపక్షాలన్నీ కూడాను ఎదుర్కొన్నాయి. ఈ రద్దు చేయడం కరెక్ట్ కాదని. అది ఎక్కడంటే మెక్సికో పార్లమెంట్‌లోని ఇదంతా జరిగింది. మెక్సికో పార్లమెంట్‌లోని ప్రభుత్వం ఈ పారదర్శకతని రద్దు చేయడంతోటి విపక్ష పార్టీలన్నీ కూడా ఒకేసారి అటాక్ చేశాయి. ఎందుకు మీరు రద్దు చేశారు? ఇంకా మన దేశంలోని అవినీతి పెరిగిపోతుంది. అవినీతిని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. రాజకీయ నాయకులు ఇష్టాసారంగా అయితే సంపాదించుకుంటున్నారు గానీ, కింద ప్రజలకు మాత్రం చేరట్లేదని చెప్పి, వాళ్ళు విపక్ష పార్టీలందరూ కూడా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేసినప్పుడు, అక్కడే ఉన్న మహిళా ఎంపీలందరూ కూడా వాళ్ళకి చెప్పేటప్పుడు ఇద్దరి మధ్య బాగా వాగ్వాదం జరిగింది. అయితే విపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడాను స్పీకర్ దగ్గరికెళ్ళి ఒకళ్ళనొకళ్ళు గుద్దుకొని విపరీతంగా పొడుచుకుంటూ, వాళ్ళలోని తిట్టుకుంటూ, జుట్లు లాక్కుంటూ మొత్తం పెద్ద వీడియో అయితే బయటకొచ్చింది. ఆ వీడియో ఇప్పుడు చూడండి. చూసారు గదా! చూడండి. అసలు స్పీకర్‌కి సంబంధం లేదు. చూడండి మొత్తం పార్లమెంట్ అంతా గందరగోళంగా ఉంది. ఎవరికాళ్ళు కొట్టుకొని పీక్కుంటున్నారసల. అసలు సభా గౌరవమే లేదు. దేశంలో ఇటువంటి రాజకీయ నాయకులుంటే మరి ఇలాగే ఉంటది. చూడండి ఒకసారి. పీక్కొని కొట్టుకుంటున్నారు మామూలుగా కాదు. స్పీకర్ మీద చూడండి ఎలా పడిపోతున్నారు చూడండి. మొత్తం మహిళా ఎంపీలందరూ కూడా. స్పీకర్ గౌరవం లేదు చూడండి. అదిగో చూడండి ఎలాగో నెత్తి మీద కొడుతున్నారు చూడండి. చూసారు కదా! ఇది పరిస్థితి. సో, ఇటువంటప్పుడు మరి ఆ దేశంలోని అవినీతులు ఎక్కడ కంట్రోల్ అవుతాయి? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళకే కమ్యూనికేషన్ సరిగ్గా లేదు. ప్రస్తుతం వాళ్ళు సభను గౌరవించాలి. ఒకళ్ళకి ఒకళ్ళు గౌరవించుకొని ప్రభుత్వ నిర్ణయాలను కూడా గౌరవిస్తూ ముందుకెళ్ళాలి. ప్రభుత్వం ఒక నిర్ణయం కరెక్ట్‌గా లేకపోతే గనక ధర్నా రూపంలోనో లేదా ప్రజలకి అవగాహన వచ్చే విధంగా ధర్నాలు చేసి ఆళ్ళకి తెలియపరచడం చేయాలి తప్పించి కానీ ఇటువంటి పార్లమెంట్‌లో కొట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.